నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్ వచ్చేసి దక్షిణ మధ్య రైల్వేలో గుంటూరు గుంతకల్ రైల్వే లైన్లో ఉంది. దాని వివరాలను ఇప్పుడు మీకు వివరిస్తాను. ఈ మార్కాపురం రైల్వే స్టేషన్ను మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్ అంటారు. మనం ఇప్పుడు మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. ఇది మార్కాపురం రైల్వే స్టేషన్, ఇది బయట, అది ఎంట్రన్స్ గేటు. సరే, మనం లోపలికి చిన్నగా వెళ్దాం. ఈ మార్కాపురం రైల్వే స్టేషన్ ఎంటర్ కాగానే ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి టికెట్ బుకింగు, టికెట్ టేకింగు పాయింట్ అనేది ఉంటుంది. పక్కనే రైల్వే స్టేషన్లో రాకపోకలు వివరాలను, సమయాలను వెల్లడించేటువంటి బోర్డు కూడా ఉంది. ఇది టికెట్ బుకింగ్ సెంటర్. ఇది ఇక్కడ టికెట్ అంటే ఇప్పుడు రైలు అనేది ఇప్పుడు ఏదో వచ్చే టైం కాదు కాబట్టి కౌంటర్లు ఎవరు లేరు. ఈ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు రోజుకు ఒక 24-26 రైళ్ళు రాకపోకలనే నిత్యం సాగిస్తుంటాయి. ఆ బోర్డు అది. ఇక్కడ ఈ పక్కనే ఉన్నటువంటి అది విశ్రాంతి లాంజ్. ఇది ఆ రూమ్ అని విశ్రాంతి అంటే ప్రయాణికులు రాకపోకలు సాగించేటువంటి ప్రయాణికులు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ఈ బయటికి చూస్తే ఇది బోర్డు. ఇది మొత్తం అంటే అప్ అండ్ డౌన్ మార్కాపురం రైల్వే స్టేషన్ మీదుగా సాగించేటువంటి రైళ్ళ రాకపోకల వివరాల యొక్క టేబుల్, ఆ డీటెయిల్స్ ఇక్కడ పొందుపరచడం అయితే జరిగింది. తర్వాత మనం ఇప్పుడు రైల్వే స్టేషన్లోని 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. ఈ 1వ నెంబర్ ప్లాట్ఫాము ఇంతకుముందు ఇది సింగిల్ లైన్గా ఉండేది, గుంటూరు గుంతకల్ రైల్వే లైను. ఇప్పుడు డబుల్ లైన్ చేశారు. ఈ రైల్వే ట్రాక్ కూడా పూర్తయింది. విద్యుదీకరణ పనులు కూడా ఈ మార్కాపురం రైల్వే స్టేషన్ దగ్గర ఈ విద్యుదీకరణ అంటే ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కూడా పూర్తయినాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 ట్రాకులు ఉన్నాయి. ఇది మనం ఇప్పుడు ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. ఇటువైపు ఇప్పుడు మనం చూపిస్తుంది ఇది గుంటూరు రూటు వైపు రైల్వే ట్రాక్. అది ఇటు ఏమో గుంతకల్, నంద్యాల, గిద్దలూరు అటు పోయేటువంటి ట్రాక్ ఇది. ఆ ట్రాకు చూడండి 3 లైన్లు ఉన్నాయి. అంటే మామూలుగా 2 లైన్లే, అంటే ఇది స్పేర్ అంటే క్రాసింగ్ లెవెల్ కోసం. ఇది గూడ్స్కి అంటే గోడౌన్కి ప్రాంతంగా ఉన్నటువంటిది. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది అది 2వ నెంబర్ ప్లాట్ఫాము. 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ కూడా ఏదో ఆగుంది, చూస్తున్నారు కదా. ఇక్కడ ఇటీవల ఈ మార్కాపురం రైల్వే స్టేషన్ను దాదాపు 25 కోట్ల రూపాయలతో ఆధునీకరించడం అయితే జరిగింది. అంటే ఈ రైల్వే ప్లాట్ఫామ్ల ఆధునీకరణ, తర్వాత అక్కడ ఫ్లైఓవర్ కూడా, ఇంతకుముందు ఫ్లైఓవర్ ఉండేది కాదు, ఇప్పుడు ఫ్లైఓవర్ కూడా నిర్మించారు. ఈ ఫ్లైఓవరు ఇటీవలనే ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా గుంటూరు గుంతకల్ రైల్వే లైను డబ్లింగ్ పనులు అంటే 2వ పనులు నిర్వహణలో భాగంగా ఈ ఫ్లైఓవర్ని అయితే నిర్మించారు. ఇప్పుడు మనం కొంచెం నడుచుకుంటూ ఈ గుంతకల్ వైపు అంటే గిద్దలూరు, కంబం ఇటు వెళ్ళేటువంటి రైల్వే లైన్ వైపు ఈ మొదట ప్లాట్ఫామ్ నుంచి నడుచుకుంటూ కొంత దూరం వెళ్దాం, చూద్దాం అసలు ఆ రైల్వే పనులు. ఇప్పుడు మీకు ఆ పక్కన చూడండి, 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ అనేది ఆగి ఉంది. ఈ పక్క 3 ట్రాక్లు ఉన్నాయి. ఈ పక్క 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఒకటి, మధ్యలో ఒకటి, 2వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర ఒక ట్రాక్ ఉంది. మధ్యలో ఎందుకంటే ఏదైనా డబుల్ ట్రైన్స్ క్రాసింగ్ కోసం అక్కడ ఆకుండా ఆ ట్రాక్ అనేది వేశారు. ఇక్కడ చూడండి రైల్వే ఇప్పుడు అది ట్రైన్ ఆగింది కదా, ఆ పక్క అది ఫ్లైఓవర్ దృశ్యం. అది ఇటు అదే గుంటూరు వెళ్ళేటువంటి రైల్వే లైన్ అది. ఇప్పుడు ఇక్కడ ఈ రైల్వే ప్లాట్ఫామ్ మీదుగా టైల్స్ కూడా ఇంకా సక్రమంగా పూర్తిగా వర్క్ కూడా కంప్లీట్ చేసినట్టు అనిపించట్లేదు. ఇక్కడ కామన్గా ఇక్కడ రైల్వే ప్లాట్ఫామ్ మీద రెడ్, ఎల్లో అటువంటి టైల్స్ వేయాలి. ఆ టైల్స్ కూడా ఇంకా వేసినట్లేదు. ఇంకా ఇటు గుంతకల్లు అంటే నంద్యాల వైపు వెళ్ళేటువంటి మార్గంలో చూస్తే ఇక్కడ పైన షెడ్ అనేది చూడండి, పైన షెడ్ అనేది ఇక్కడ వరకు వేశారు. ఇక్కడ ఇంకా కొంత అసంపూర్తిగా ఉంది. అంటే ఇంకా దీని కన్స్ట్రక్షన్ అనేది, రైల్వే స్టేషన్ అనేది ఇంకా దీని కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. దాదాపు ఇది
600 మీటర్లు, దాదాపు 800 మీటర్లు, 900 మీటర్లు రైల్వే స్టేషన్ వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఆ పక్కన వేసినటువంటి రైల్వే యొక్క రేకులు అంటే పైన కవరింగ్ అనేది ఈ ప్రాంతంలో వేయలేదు, వేస్తారు. ఇప్పుడు ఇదిగో ఈ ప్రాంతం అంతా కూడా కంప్లీట్ అయింది ఈ రైల్వే స్టేషన్లో. ఆ పక్క 2వ నెంబర్ ప్లాట్ఫామ్లో కూడా కంప్లీట్ చేశారు. అటుపోతే 3వ నెంబర్ ప్లాట్ఫాము. ఈ ప్లాట్ఫామ్లు ఆధునీకరణలో భాగంగా ఈ మార్కాపురం రైల్వే స్టేషన్కి కూడా ఒక 25 కోట్లు మంజూరైనాయి. టాయిలెట్స్ కానీ, సిగ్నలింగ్ వ్యవస్థ కానీ, తర్వాత ఎక్స్ట్రా వర్కర్స్ కానీ లేదా ఎంప్లాయీస్ కానీ, అట్లానే టాయిలెట్స్ కానీ డెవలప్మెంట్ చేయడం, ఫ్లైఓవర్ డెవలప్ చేయడం అటెండ్ చేశారు. ఇప్పుడు ఇదిగో స్టేషన్ మనం అక్కడ ఉండగానే ఒక క్యారియర్ చిన్న డెమో అనేది వచ్చింది. దీంట్లో నుంచి కూలీలను అంటే రైల్వే పనులకు కూలీలను తీసుకుపోవడము, తర్వాత ఏదైనా లగేజ్ అత్యవసర వస్తువులు అంటే ఆయిల్ ట్యాంక్స్ కానీ, తర్వాత ఇక చూడండి ఆయిల్ ట్యాంకులు అవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని మోసుకెళ్ళడానికి తీసుకువెళ్ళడానికి ఈ డెమో లగేజీ ట్రైన్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఎక్కడన్నా అత్యవసరంగా వర్క్ మెటీరియల్ కావాల్సి ఉంటే అవి మోసుకెళ్ళేటువంటి విభాగం అది. మనం అక్కడ ఉండగానే వచ్చింది, దాని గురించి కూడా మీకు వివరించాను. ఇప్పుడు ఇటు గుంటూరు పోయేటువంటి మార్గం అంటే దారిలో రైల్వే ట్రాక్లో మనం కొంచెం నడుచుకుంటూ వెళ్ళి ఈ ట్రాక్ యొక్క స్థితిగతులను చూద్దాం. అదిగో చూడండి, ఆ చివరగా అటువైపు లెఫ్ట్ సైడు 2వ లైన్ అది. ఇది రైల్ క్రాసింగ్ కోసం ఈ 3 లైన్లు వేశారు. 2వ లైన్ అంటే డబ్లింగ్ వర్క్ అనేది అంటే 2వ రైల్వే లైన్ అనేది మంజూరైంది కదా. ఇది గత 3 ఏళ్ళుగా వర్క్ జరుగుతుంది. అటువైపు లెఫ్ట్ సైడు ఉండేది, దాని నిర్మాణం కూడా దాదాపు పూర్తయింది. ఎలక్ట్రిఫికేషన్ వర్క్లు కూడా దాదాపు కంప్లీట్ చేశారు. ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా ఇది ఇంతకుముందు కొంత సరైనటువంటి సౌకర్యాలు వసతులు అనేవి రైల్వే స్టేషన్లో లేవు. ఇదిగో పక్కనే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదిగో డ్రింకింగ్ వాటర్. తర్వాత ఈ వాల్ పెయింటింగ్ కూడా కొంచెం సుందరంగా వేశారు. ముఖ్యంగా ఈ మార్కాపురం రైల్వే స్టేషన్ వచ్చి నల్లమల ఫారెస్ట్కు కొంచెం దగ్గరలో ఉంటుంది. ఈ నల్లమల ఫారెస్ట్ అంటే మార్కాపురం రైల్వే స్టేషన్ నుంచి ఈ రైల్వే స్టేషన్ రోడ్ నుంచి ఇటు శ్రీశైలం వెళ్ళొచ్చు. శ్రీశైలం వెళ్ళాలంటే కంపల్సరీగా ఈ ప్రాంతం అంటే తిరుపతి ఈ ప్రాంతం కానీ, నంద్యాల కానీ, కర్నూలు కానీ, ఇట్లా బెంగళూరు నుంచి ఈ ప్రాంతం అసలందరూ కొరక శ్రీశైలం వెళ్ళాలంటే కంపల్సరీగా మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్ టచ్ చేయాలి. ఇక్కడి నుంచి దోర్నాల మీదుగా శ్రీశైలం వెళ్తారు. దోర్నాల తర్వాత శ్రీశైలం కూడా ఒక 50 కిలోమీటర్ల వరకు నల్లమల్ల అడవులు అనేవి విస్తరించున్నాయి. అలాగే ఇప్పుడు మనం స్టేషన్లో ఉండగానే చూడండి ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏదో వస్తుంది. ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏదో ఇప్పుడు మనం చూద్దాం. ఇది దాదాపు యశ్వంతపూర్ భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ లాగా ఉంది. ఇది అదే 08-112 లేదా 111 ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది భువనేశ్వర్ టు యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్. ఇది డోన్ జంక్షన్ వరకు ఇది వెళ్తుంది. ఇది ఇక్కడి నుంచి ఈ భువనేశ్వర్ నుంచి అయితే వస్తుందన్నమాట. అంటే విశాఖపట్నం, విజయనగరం, విశాఖపట్నం అటు భువనేశ్వర్ నుంచి వస్తుంది ఈ ఎక్స్ప్రెస్. దీనికి ఈ మార్కాపురం రైల్వే స్టేషన్లో అతి కొద్దిపాటి సీట్లు మాత్రమే కేటాయించబడుతుంది. టోటల్గా మనం పోయిన టైంకి ఈ ఎక్స్ప్రెస్ వచ్చింది. అది ఫ్రెండ్స్ మార్కాపురం యొక్క రైల్వే స్టేషన్ యొక్క వివరాలు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.